ఓం శ్రీ సాయిరామ్. 1967వ సంవత్సరం జూలై నెల సనాతన సారథిలో బాబా వారి దివ్య బోధ నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ఆకాశమందు కోట్ల కొలది నక్షత్రములు ఉన్న వెలుతురు లేదు, కానీ స్వప్రకాశకుడు కాకపోయినప్పటికీ ఒక్క చంద్రుడు మాత్రం ఉంటే అతని చల్లని వెలుతురు మనసును ఆనందములో ముంచును. మనసును పున్నమి నాటి చంద్రుని వలె చేసిన ఆనాడే హాయి, అదే సాయి. ఆహార విహారముల కట్టుదిట్టములతో వ్యామోహము పెంచక వాటిని జయించి మానవత్వమును దైవత్వముగా మార్చవలేను. పరమాత్ముడు అన్ని పదార్థములను సార్థకము చేయ కొరకు పవిత్రమైన కాలమును ప్రసాదించాను. ఆ కాలమును సద్వినియోగం చేయక మానవులు తిండి నిద్రలలో మూడువంతులు నిర్విచార సంభ్రమములో మిగిలిన సమయమును వ్యర్థము చేయుచున్నారు. దీనిని గురించి యోచించిన చాలా విచారపడవలసి వచ్చును. ఆనాడు రామకృష్ణ పరమహంసుడు కాళికాదేవిని గురించి ఆ జగజ్జని యొక్క దర్శనము కొరకు దినమంతా ఆవేదన పడి చూచి చివరికి రాత్రి నిద్రించే వేళ వచ్చిన, నా తల్లి, నా జగన్మాత, ఈనాడు కూడా నాకు వ్యర్థము చేసిదివా అని ఏడ్చి ఏడ్చి పడిపోయేవాడట. ఏ కార్యములను ఏ మార్గంలో చేస్తే ఫలము సిద్ధించునో ఆ మార్గంలోనే చేయవలేను. ఈనాడు శాంతి కావాలేను అని ప్రాకులాడే ప్రతి మానవుడు అశాంతిని సంపాదించున్నాడు. శాంతిని చేకూర్చే కర్మలను ఆచరించిన కదా. బెంగళూరుకి పోవలేనని పెనుకొండ స్టేషన్ నుంచి గుంతకల్పోయే ట్రైన్ ఎక్కి కూర్చుంటే ఎట్లా? సత్సంగమును చేరవలేనని ఆశింతులే కానీ దుస్సంగములోనే పడుతురు. మహనీయుల్లో ఉండవలేనని కోరుతూ ధూతుల్లోనే చేరుదురు. నిమ్మ పండును చేతిలో పెట్టుకొని చక్కని మామిడి పండు రసం కావాలంటే ఎట్లా లభిస్తుంది? నిమ్మరసమే వస్తుంది. బొగ్గును గంటల కొలది పాటు ఊరబెట్టిన పాలలో ఊరబెట్టిన దానిని నలుపుపోయి తెలుపు వచ్చునా? రాదు. దానిని సరైన క్రమంలో చేసిన అప్పుడు వస్తుంది. అగ్నిలో వేసి భస్మం చేసిన అప్పుడు తెల్లగా మారుతుంది. అంతవరకు మారదు. అజ్ఞానాంధకారము నిండినటువంటి మనసును సత్సంగమనే పాలులో ఎంతకాలం జనను చీకటిపోదు. భగవదనుగ్రహముచే అగ్నిలో దగ్ధము చేసిన తమో గుణమనే నలుపు నాశనమై రజోగుణమనే ఎరుపుగా మారి సత్వగుణమనే తెలుపును పొంది అది సర్వేశంలో విహరించును. ఏ కర్మ చేసినా దాని ఫలమబ్బును. లేక ఏ ఫలితమునో ఆశించి ఆరాటపడుతూ ఏదో కర్మలను ఆచరించిన కోటి జన్మలెత్తనను లాభం లేదు. శాస్త్రములు ఆహార విహారాదులను కట్టే విధి విధానాలను సూచిస్తున్నాయి. శాంతి సౌఖ్యముల కొరకు ఆశ్రమ ధర్మములు హృదయ వికాసమును సాధించడమే మహనీయుల చరిత్రములు. సర్వచింతలను ఆపి సర్వేశ్వరుని చింతన గులిస్తే చింతలు తిరుగుతాయి. 1000 రూపాయలు చిల్లరగా ఉంటే దాని అంతయు మూట కట్టి దాచడం కష్టం, భారముగా ఉంటుంది. ఆ ప్రయాస లేకుండా చిల్లరను నాకు ఇచ్చి నా దగ్గర నుంచి 1000 రూపాయలు నోటు ఒకటి పొందితే అదే చాలు. భారము భయము అదే చిల్లర చింతలను నాకిచ్చి శాంతి అనే ఒక నోటును దాచుకుంటే ఎంత హాయి. సర్వ చింతలను నాకిచ్చి సాయి చింతనను మీరు తీసుకుంటే భారము లేదు, భయము ఉండదు. అదే భక్తుని లక్షణము. మాటలు తక్కువ పెడితే చింతలు తక్కువ. మంది అధికమయ్యే కొద్దీ మజ్జిగ పలసనగునట. అంటే ఏకాంతములోనే ఉండవలనని ఏమీ లేదు. అనేకాంతములు కూడా ఏకాంతమును అనుభవించవచ్చు. జంగములో సంగం, సంగములో లింగమును సాక్షాత్కరింపవలేను. యోగక్షేమం వహామ్యం అనే మాటను మాత్రం పట్టుకొని నా యోగక్షేమం చూసుకుంటానంటివే అని ఏడిస్తే ఏమి ప్రయోజనము? ముందు చెప్పినటువంటి అనన్య అచింతయంతవో మాం అనేదాన్ని విడిచిపెడితే ఎట్లా వారి యోగక్షేమను వహింతురు? లేని దాన్ని తెచ్చుకునేది యోగం, ఉన్నదాన్ని దాచుకునేది క్షేమం. వేరే ఎటువంటి చింతయు లేక భగవదారాధన, భాగవత సంగము, భగవన్నామ స్మరణ, భగవత్ కైంకర్యంలోనే సర్వదా సర్వకాలమునందు నిమగ్నమై ఉంటే అతని యోగక్షేములను భగవంతుడే తప్పక వహించును. నక్క యుక్తులు భుక్త భావనలు పక్కు నెట్టివేసి పరమాత్మతత్వమును తెలుసుకునవలేను. సాయిరాం. సశేషం. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. జై సాయిరామ్. జై జై సాయిరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను
స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపరుస్తున్నాను. దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.